ఈ మంటల ఆదివారం నుంచి ఈస్టర్ ఆదివారం వరకు దీన్ని ఏమంటారంటే, ఈ వారాన్ని ఇంగ్లీష్లో హోలీ వీక్ అంటారు. ఏమంటారు దీన్ని? హోలీ వీక్ ఆర్ ప్యాషన్ వీక్, పరిశుద్ధమైన వారం అని చెప్తారు. కాబట్టి యేసు ప్రభువు వారు చివరి వారం ఆయన ఎలా గడిపాడో నేను మీకు చెప్తా. శుక్రవారం అంటే మొన్నటి దినాన, అంటే యేసు ప్రభువు వారు సెలవు వేయబడిన శుక్రవారం, గుడ్ ఫ్రైడే కంటే ముందు శుక్రవారం ఏం జరిగిందంటే, ఆయన బేతనీయలో ఉన్నాడు. బేతనీయలో ఆ యొక్క మరియా, మార్తా, లాజరు ఇంట్లో కాదు సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను స్వస్థపరచబడిన తర్వాత బేతనీయలో ఆయన వారికి విందిచ్చారు. ఎందుకు ఆయనకు విందిచ్చారు? 2 కారణాలు. ఒకటి, సీమోనును ఆయన స్వస్థపరిచాడు, కుష్ఠరోగి అయిన సీమోను. రెండవది, లాజరును మృతుల్లోంచి లేపాడు. ఈ 2 కారణాలను బట్టి వాళ్ళొక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. యేసు ప్రభు వారికి విందిచ్చారు. అది శుక్రవారం, ముందు శుక్రవారం జరిగింది. శుక్రవారం బేతనీయలో ఆయన విందు ఇచ్చారు. బేతనీయ మరియా యేసు ప్రభు వారి పాదాలు కడిగి అతరు పూసింది, అది మనకు తెలుసు. అది శుక్రవారం జరిగింది. శనివారం సబ్బాతు ఆయన బేతనీయలోనే ఉన్నాడు. సబ్బాతు విశ్రాంతి దినం అక్కడ జరిగించాడు. ఇక ఆదివారం విజయోత్సవంతో బేతనీ నుంచి యెరూషలేములో, ఇప్పుడు మనం ఉదయకాలం చూసాం, ఊరేగింపగా గాడిద పిల్ల మీద కూర్చొని విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించాడు. అది ఆదివారం, మటల ఆదివారం, పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో. అది ఆదివారం జరిగింది. సోమవారం ఉదయకాలంలో ఆయన ఆదివారం యెరూషలేముకు వెళ్ళాడు, కానీ మరలా సాయంకాలం బేతనీకి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యెరూషలేములో ఒక నైట్, ఒక రాత్రి బస చేసినట్లుగా బైబిల్లో రికార్డ్స్ లేవు. ఆయన ఉంటే బేతనీలో ఉండేవాడు, లేదా ఒలీవల కొండలో ప్రార్థన చేసుకునేవాడు తప్ప రాత్రి వేళ బేతనీ పట్టణ, మన యెరూషలేము పట్టణంలో ఉన్నట్టుగా దాఖలాలు లేవు. అయితే ఆదివారం ఆయన విజయోత్సవంతో యెరూషలేము ప్రవేశించిన తర్వాత మరలా సాయంకాలం బేతనీకి వస్తాడు. సోమవారం ఉదయం ఆయన మరలా యెరూషలేముకు వెళ్తాడు. ఆ వెళ్ళే క్రమంలో అంజూరపు చెట్టును చూస్తాడు. దాని మీద ఒక్క ఫలం కూడా ఆయన కనిపించదు. అప్పుడు ప్రభు ఆ చెట్టుని శపిస్తాడు. అది సోమవారం ఉదయకాలం జరిగింది. సోమవారం ఉదయం ఆయన యెరూషలేముకు వెళ్ళి అక్కడ మందిరాన్ని శుద్ధి చేస్తాడు, శుభ్రం చేస్తాడు. నా తండ్రి ఇల్లును మీరు వ్యాపార ఇల్లుగానే చేసి వారిని మరి దండించి ఆ కొరడాలతో అవన్నీ పడద్రోసి, ఆ రూకలు పడద్రోసి దాన్ని శుద్ధి చేస్తాడు. అది సోమవారం జరిగింది. మరలా ఆయన బేతనీకి వస్తాడు. మరలా మంగళవారం ఉదయం మరలా ఆయన యెరూషలేముకు వెళ్తాడు. మంగళవారం ఉదయం ఆ పేతురు చెప్తాడు, ప్రభువా చూడు, నువ్వు శపించిన చెట్టు వేళ్ల మట్టుకు ఎండిపోయిందని ఆయన చూపిస్తారు ఉదయకాలంలో. మంగళవారం ఆయన మరలా యెరూషలేముకు వెళ్ళి యూదులతో వాదోపవాదాలు, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అది ట్యూస్డే, మంగళవారం జరిగింది. బుధవారం ఆయన సహజంగా రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత గురువారం సాయంకాలం యెరూషలేములో మేడగదిలో ఆయన మరి పస్కా భోజనాన్ని సిద్ధపరుస్తాడు. శిష్యులందరికీ కూర్చొని అందరూ కూడా ఆ పస్కాని భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అప్పుడే ఆ యొక్క ద్రాక్ష రసము, ఆ రొట్టె ఆ యొక్క ఇస్కరియోతు యూదా అనే వాడికి ఇచ్చినప్పుడు వాడిలోకి ఏమొచ్చింది? సాతాను వాళ్ళలో ప్రవేశించింది, వాడు వెళ్ళిపోయాడు. కాబట్టి పస్కా భోజనం గురువారం సాయంత్రం మరి ఆయన సిద్ధపరుస్తాడు. శుక్రవారం రాత్రి 10:10 సమయంలో ఆయనను ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని ఆ యూదులకు అప్పచెప్తాడు. ఈ యూదులు ఆ రాత్రి అంతా ఆయన బాధ పెడతారు. ఆ రాత్రి 6 కోర్టు ట్రయల్స్ యేసు ప్రభు వారు ఎదుర్కొంటారు. మొట్టమొదటిగా మొదటి 3 జ్యూస్ ట్రయల్స్ అంటారు. అంటే యూదుల యొక్క ట్రయల్స్, విచారాలు అంటారు వాటిని. మొట్టమొదటిగా అన్నయ్యకు తీసుకొని వెళ్తారు, తర్వాత కైపకు తీసుకుని వెళ్తారు, తర్వాత మహాసభ యుద్ధకు తీసుకుని వెళ్తారు. ఫస్ట్ 3 ట్రయల్స్ అదేంటంటే జ్యూస్ ట్రయల్స్ అంటారు. తర్వాత చివరి 3 విచారాలు అది రోమన్ల విచారణలు. 4వ విచారణ ఆయనను పిలాతునతకు తీసుకుని వెళ్తారు. 5వది హేరోదునతకు తీసుకొని వెళ్తారు. మరలా 6వది మరలా పిలాతునతకు తీసుకొని వస్తారు. పిలాతు యేసు ప్రభు వారికి శిలువను అప్పగించి మరణశిక్ష విధిస్తాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సెలవు వేయబడతాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సెలవులో చనిపోతాడు. అది శుక్రవారం జరిగింది. శనివారం ఆయన సమాధిలో విశ్రాంతి తీసుకుంటాడు.
ఆదివారం ఉదయకాలం సమాధిలోని విజయోత్సవంతో మరణాన్ని సమాధిని జయించి యేసు ప్రభు వారు తిరిగి లేస్తాడు. దీన్ని డినామినేషన్ వాళ్ళు చక్కగా ప్యాషన్ వీక్ అని, హోలీ వీక్ అని చక్కగా జరుపుకుంటారు. కాబట్టి యేసు ప్రభు వారి చివరి వారం లేక 10 రోజులు ఆయన ఎలా గడిపాడు అనే దానికి బైబిల్లో నేను చెప్పిన విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే అక్కడ సోమవారం, మంగళవారం, బుధవారం ఉండదు, కానీ ఆ తర్వాత రోజు అనే మాటలు ఉంటాయి. ఇది విధానం. అయితే ఈరోజు యెరూషలేములో ఆయన మటలాదివారం విజయోత్సవంతో ఆయన ఊరేగిస్తాడు. ఎందుకు ఆయన ఊరేగింపుగా వెళ్ళాడు? యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆయన నన్ను మీరు ప్రసిద్ధి చేయవద్దు, నా గురించి ఎక్కడ ఎవరితోని చెప్పవద్దు అని చెప్పిన యేసు ప్రభువారు ఆయనంతటా ఆయన లోకానికి బహిరంగంగా కనబరుచుకున్నాడు. ఎందుకు అలా చేశాడు అన్నదానికి 2 కారణాలు ఉన్నాయి కదా. యేసు ప్రభువారు పలు సందర్భాలు ఏం చెప్పాడు? రోగులను స్వస్థపరిచినప్పుడు ఎవరినైనా స్వస్థపరిచి ఏం చెప్పేవాడు? నా గురించి ఎవరికి మీరు చెప్పవద్దని చెప్పిన ఆ ప్రభువే ఇప్పుడు ఆయన మరి తాను లోకానికి కనబరుచుకున్నాడు. కారణాలు ఏమిటంటే 2 కారణాలు. ఒక బలమైన కారణం ఇందాక ఉదయకాలం మనం చూసాం, జకరియా 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా 9:9 సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవచనం నెరవేర్చడం కొరకై యేసు ప్రభువారు ఊరేగింపుగా ఆయన బాటంగా లోకానికి వేడుకను కనబరుచుకున్నాడు. ఒకవేళ యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ఊరేగింపుగా ఆయన రాకపోయి ఉంటే ఈ ప్రవచనం నెరవేర్చబడింది కాదు. యేసు ప్రభు అంటాడు, నేను ప్రవక్తల ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనాలను నెరవేర్చక వచ్చాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు ఆయన గాడిద పిల్ల మీద ఊరేగింపుగా వెళ్ళాడంటే ప్రవచనం నెరవేర్చబడాలి. పాత నిబంధన ప్రవచనాలు ఒక పొల్లు కూడా తప్పిపోదు, సమస్తము నెరవేర్చబడాలి. అందుకొరకై యేసు ప్రభు వారు ఆయన గాడిద పిల్ల మీద ఊరేగింపుగా ఆయన మరి యెరూషలేములో విజయోత్సవంతో వచ్చారు. అది మొదటి కారణం. ఇక 2వ కారణం, బలమైన కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ యూదులు అనుకున్నారు ఇది పస్కా పండుగ సమయం. ఈ పస్కా పండుగ సమయంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు యెరూషలేముకు వస్తారు. ఈ యెరూషలేములో ఈ పస్కా అనే పండుగ అనేది యూదులకు చాలా ప్రాముఖ్యమైన పవిత్రమైన పండుగ. ఈ పవిత్రమైన పండుగలో, పరిశుద్ధమైన పండుగలో మరి ఇప్పుడు యేసు ప్రభు వారిని చంపవద్దు, వాళ్ళు అంత మునిపే యేసుక్రీస్తును సంహరించాలని వాళ్ళు అనుకున్నారు, తీర్మానం చేసుకున్నారు యూదులు. కానీ ఇప్పుడు వద్దనుకున్నారు. ఎప్పుడు? పస్కా సమయంలో వద్దనుకున్నారు. మీరు చూడండి, ఈ రంజాన్ సీజన్లో కూడా ముస్లింలు ఏం చేస్తారంటే యుద్ధాలు చేయరు, కొన్ని పనులు చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అది పవిత్రమైన రంజాన్ మాసం కానీ అందులో కూడా హత్యలు ఇలాంటి చెడు పనులు వాళ్ళు చేయరు. అలాగే యూదులు కూడా మరి పస్కా పండుగ సమయంలో అది పవిత్రమైన పండుగ కనుక యేసు ప్రభు వారిని చంపకూడదని వాళ్ళు అనుకున్నారు. కానీ తండ్రి అయిన దేవుడు ఏమనుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా బలిగా ఆయనను లోకానికి అప్పజెప్పాలి. చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయం 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. గనుక పారవేయుడి, ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు, అంటే పస్కా పండుగ రోజున యేసు ప్రభు వారు వధించబడాలి. అది దేవుడు నిర్ణయించాడు. మనుషులేమో పస్కా దినాల్లో యేసు ప్రభు వారిని సిలువ వేయదని చెప్పారు, చంపొద్దు అనుకున్నారు. దేవుడేమో పస్కా పశువుగా, పస్కా బలిగా తన కుమారుడు పాపుల కొరకే వధించబడాలని తండ్రి నిర్ణయించాడు. కనుక యేసు ప్రభు వారు బాహటంగా లోకానికి వేడుకగా కనబరుచుకున్నారు. ఎప్పుడైతే ఆ దినం దాదాపు పస్కా పండుగ రోజుల 20 లక్షల మంది యూదులు ప్రపంచవ్యాప్తంగా చేరిన యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము క్రిక్కిరిసిపోయింది. రోమన్ సైనికులు ఆయన జాగ్రత్తగా కనిపెడుతున్నారు. మరి ఆ పండుగ రోజున ఏదైనా అల్లరవుద్దని చెప్పి వాళ్ళు అలర్ట్గా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో గనుక మనం సెలవు వేస్తే యేసు ప్రభువును చంపితే ప్రజలు అల్లరి చేస్తారని యూదులు కూడా తలంచారు. కానీ దేవుని చిత్తం యేసు ప్రభు వారు పస్కా గొర్రెపిల్లగా పాపల కొరకై చనిపోవాలి. అందుకని యేసు ప్రభు వారు వేడుకగా ఆయన కొన్ని లక్షల మంది ఊరేగింపుగా, వేల సంఖ్యలో ఊరేగింపుగా ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. అప్పుడు యూదులు రోమన్లు కలిసి ఏమనుకున్నారంటే, ఇక లాభం లేదు, ఈయన వద్దనుకున్నాం కానీ ఇప్పుడు అల్లరి ఎక్కువ అవుతుంది. యేసు ప్రభు వారు ఈయన రాజుని చెప్పుకున్న రాజు వలి ఎంతో బ్రహ్మాండంగా ఊరేగిస్తారని చెప్పి అప్పుడు ఆయన సెలవు వేశారు. ఒకవేళ యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద కూర్చొని లక్షల సంఖ్య ఊరేగింపుగా రాకపోయి ఉంటే ఆ దినాల్లో ఆయన సెలవు వేసేవారు కాదు. కనుక ఈ రెండు కారణాలను బట్టి యేసు ప్రభు వారు మరి ఆయన గాడిద పిల్ల మీద ఊరేగింపుగా ఆయన వచ్చాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఆయన దీనుడుగా వచ్చాడు. రెండవ రాకడలో అలా రాడు. ఆయన కొదమ సింహంగా వస్తున్నాడు. మొదటి రాకడలో దీనుడై గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వచ్చాడు. రెండవ రాకడలో ఎలా వస్తాడు ఆయన? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. కనబడేను. కాబట్టి రెండవ రాకడలో ఆయన యుద్ధం మీద, తెల్లని గుర్రం మీద యుద్ధం మీద వస్తాడు. అప్పుడు తీర్పు జరిగిస్తాడు, విమర్శిస్తాడు, అనేకులను తీర్పుకు మరణానికి అప్పగిస్తాడు. అర్థమైందండి? ఇప్పుడేమో కృపాకాలంలో ఉన్నాం. రెండవసారి వచ్చినప్పుడు అలా జరగదు. అప్పుడు శిక్ష ఉంటుంది. మొదటి రాకడలో దీనుడిగా గాడిద పిల్ల మీద కూర్చొని వచ్చాడు. పూర్వ దినాలలో రాజులు ఆ గాడిద పిల్ల మీద వచ్చేవారు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చదవండి. అంతటా రాజు పిలుచుకొని పోయి నా కంచెల గాడ మీద ఎక్కించి తీసుకొని పోయి సాదోకును నాతానును ఇజ్రాయేల్ మీద రాజుగా అతని పట్టాభిషేకం చేయవలను. చూసారా, పూర్వకాలంలో సొలొమోనును రాజుగా పట్టాభిషేకం చేయాలంటే గాడిద మీద, కంచెల గాడిద మీద ఆయనకు అంటే పూర్వకాలంలో అదే 44వ వచనంలో కూడా అదే మాట ఉంది. కాబట్టి అదోని అనే వ్యక్తి ఆయన దావీదు కుమారులో పెద్దవాడు. బహుశా ఆయన దావీదు తర్వాత రాజు అవుతాను అనుకున్నాడు, ఆశించాడు, కానీ అదోనికి అవకాశం దొరకలేదు. దావీదు దేవుని చిత్త ప్రకారం సొలొమోనుకు తన తర్వాత రాజుగా చేస్తాడు. కాబట్టి దావీదు మాట ప్రకారం సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఊరేగించబడడం అనేది ఏం చెప్తుందంటే ఆయన రాజు అని చెప్తుంది. అర్థమైందండి? యేసు ప్రభు వారు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన రారాజు. కాబట్టి సియోను కుమారి, ఆ మాటలు చదవండి. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, బాలవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుగు వచ్చున్నాను సియోను కుమారితో చెప్పుడు. సియోను కుమారి అంటే ఏమనుకున్నారు? సియోను కుమారి అంటే యెరూషలేము పట్టణం. సియోను కుమారి అన్నా, సియోను వాసులారన్నా, యెరూషలేము వాసులారన్నా, యెరూషలేము పట్టణం. యెరూషలేము అంటే ద ప్లేస్ ఆఫ్ పీస్ అని అర్థం. అర్థమైందంటే ద సిటీ ఆఫ్ పీస్ అంటారు. సమాధానం యొక్క నగరం అంటారు దాన్ని. కాబట్టి యెరూషలేములో ఆయన ఊరేగింపుగా వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం అక్కడ కూడా 49వ వచనం. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభు వారు మొదటి రాకడలో కూడా ఆయన రాజే, రెండవ రాకడలో కూడా రాజే. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అయితే మొదటి రాకడలో ఆయన రాజుగా ఉండడానికి రాలేదు. ఆయన రాజు అయినప్పటికీ ఆయన రాజుగా ఉండడానికి, రాజ్య పరిపాలన చేయడానికి రాలేదు. పిలాతు అన్నాడు, నీవు రాజువా అంటే యేసుప్రభు నేను కాదన్నాడా?
ఏమన్నాడు, నీవు అన్నట్టే, అంటే నేను అన్నట్టు నేను రాజునే, రాజును మాత్రమే కాదు, రాజులకు రాజును ప్రభులకు ప్రభును. కానీ ఈసారి నేను రాజుగా ఉండడానికి రాలేదు. రాజు అయిన వాడు ఏ విధంగా సెలవుకెక్కుతాడు? యేసు ప్రభు వారిని 5 రొట్టెలు 2 చేపలు కొన్ని 5,000 మంది పురుషులు భుజించిన తర్వాత వాళ్ళందరూ అనుకున్నారు, యేసు ప్రభు వారిని రాజుగా చేద్దాం, ఆయన రాజుగా చేస్తే ఎప్పుడంటే అప్పుడు మనకు రొట్టెలు ఇస్తాడు, మనం కష్టపడాల్సిన పని లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన పని లేదని చెప్పి ఆయన రాజుగా చేయాలనుకుంటే ఆయన దానికి ఒప్పుకోలేదు, నిరాకరించాడు. వెంటనే శిష్యులను సముద్రంలోకి త్రోసివేసి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు ఆయన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి ఇక్కడ మరి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ బేత్పగే అనే స్థలం యెరూషలేము నగరానికి 2,000 ఫీట్ల పైన ఉంది. చాలా ఎత్తైన స్థలం అది. ఆ బేతనియా నుంచి బేత్పగే వచ్చాడు. ఆ బేత్పగేలో 2 శిష్యులను పంపించాడు. ఏమని పంపించాడంటే, కట్టబడిన ఒక గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది, దాన్ని తోలుకొని రండి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ శిష్యులు యేసు ప్రభు చెప్పినట్లు చేశారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఉదయకాలం గాడిద గురించి వివరంగా విన్నాం, నేను గాడిద గురించి ఇంకా ఎక్కువ చెప్పాను. ఇప్పుడు మనం అంశం ఏమిటంటే, యేసు ప్రభు వారు చెప్పినట్లుగా చేయాలి. యేసు ప్రభు వారి మనం చెప్పినట్లుగా చేస్తే ఆయనకు మహిమ వస్తుంది, ఆయన ఘనత వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆ 2 శిష్యులు యేసు ప్రభు వారు చెప్పినట్లు చేయలేదనుకోండి, ఒకవేళ వెళ్ళి వాళ్ళ గాడిదను కానీ ఆ గాడిద పిల్లని కానీ విప్పి తోలుకొని రాకుండా యేసు ప్రభు వారి దాని మీద కూర్చోపెట్టకుండా ఉంటే ఏమైంది? యేసు ప్రభు వారికి అంత మహిమ వచ్చేదా? అంత ఘనత వచ్చేదా? యేసు ప్రభు వారిని ఊరేగించే వాళ్ళ హోసన్నా జయము, ప్రభు పేరిట వస్తున్న వారికి జయము జయమని కేకలు వేశారా? యేసు ప్రభు వారి ఎంత ఘనత వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారికి ఘనత రావాలి, మహిమ రావాలంటే మనం ఆయనకు లోబడాలి కదా. బైబిల్లో ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి మనం ఆయనకు లోబడాలి. దేవునికి మహిమ రావాలి నీ జీవితం ద్వారా అంటే, దేవుడు నీ జీవితం ద్వారా ఘనపరచబడాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఆయనకు మహిమ వస్తుంది? ఏం చేస్తే ఘనత వస్తుంది? ఆయన చెప్పినట్లుగా చేయాలి, అంతే కదండి, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడాలి. యేసు ప్రభు వారు నీళ్లు ఏం చేస్తాడు? ద్రాక్షరసంగా చెయ్యగలడు. కానీ యేసు ప్రభు వారు నీళ్లు ద్రాక్షరసంగా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఆ దాసులు, ఆ పరిచారకులు ఏం చేయాలి? ఆ నీళ్లను, ఆ కుండలను అంచుల మట్టుకు నింపాలి. ఒకవేళ ఆ కుండలను అంచుల మట్టుకు నీళ్లతో నింపకపోతే యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షరసంగా మార్చడు. దేవునికి మనం లోబడకపోతే, అందుకే తల్లి, యేసు తల్లి అయిన మడే చెప్పింది, మీరు ఆయనది మీతో చెప్పినది చేయుడి. ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి, ఒక అద్భుతం, ఒక మిరాకిల్ సంఘంలో జరగాలి అంటే ఏం చేయాలంటే, ఆయన మనతో ఏదైతే చెప్పాడో అది చేయాలి. సంపూర్ణంగా ఆయనకు మనం లోబడాలి. ఇప్పుడు లాజరును యేసు ప్రభు వారు మృతుల్లోంచి లేపగలడు. లేపగలడా లేదా? లేపగలడు. కానీ ఆ రాయిని దొర్లించవలసింది ఎవరు దొర్లించాలి? అక్కడ ఉన్న మనుషులు దొర్లించాలి. ఇప్పుడు లాజరు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు, ఒక బండరాయిని కప్పారు. ఆ బండరాయి, ప్రభు చెప్పాడు, మీరు ఆ బండరాయిని దొర్లించి వేయుడి అన్నాడు. అప్పుడు వాళ్ళు బండరాయిని దొర్లించారు. కాబట్టి యేసు ప్రభు వారు లాజరు బయటికి రమ్మనగా లాజరు బయటికి వచ్చాడు. ఒకవేళ బండరాయిని ఆ మనుషులు దొర్లించకపోతే యేసు అద్భుతాన్ని చేయకపోయేవాడు. అంటే మన కుటుంబంలో, మన జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే మనం ఆయనకు లోబడాలి. ఆయనకు లోబడటం ద్వారా, ఆయనది చెప్పినది చేయటం ద్వారా 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి మనకు మేలు జరుగుతుంది, ఒకటి మనకు ఒకటి మనకు మేలు జరుగుతుంది, ఒకటి మన జీవితంలో అద్భుతం జరుగుతుంది, రెండవది ఆయనకు మహిమ వస్తుంది. ఈ 2 జరగాలంటే ఆయన చెప్పినట్లుగా చేయాలి. కాబట్టి 2 శిష్యులు వెళ్ళి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా చేశారు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, యేసు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి, యేసు ప్రభు వారు గాడిద మీద కూర్చున్నాడా, గాడిద పిల్ల మీద కూర్చున్నాడా? 19వ అధ్యాయం 35, లూకాసు వార్త 19వ అధ్యాయం 35వ వచనం. చాలా ఫాస్ట్గా చదవాలి. చదవండి.
ఆ, ఆ, తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆ చూసారా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఆ కొత్త గాడిద మీద మీరు ఎక్కారనుకోండి, అసలు కొత్త గాడిద దగ్గరికి ఇందాక బ్రదర్ కూడా చెప్పాడు, కొత్త గాడిద అభ్యాసం లేనిది, పరిశ్రమ లేకుండా, దానికి ఏమీ చేయకుండా మీరు ఆ గాడిద దగ్గరికి వెళ్ళారనుకోండి. ఉదాహరణకి మీలో ఎవరైనా వెళ్ళి కొత్త గాడిద మీదకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, ఏం చేస్తుంది? ఎత్తేయడం కాదు, ముందు ఒక తను అవుతుంది, గాడిద పడే అంటే తంతుంది. కానీ యేసు ప్రభు వారు కూర్చున్నప్పుడు అదేమైంది? ఏమీ మాట్లాడలేదు. గాడిద పిల్ల కొత్తదే, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సమస్తమైన సృష్టి ఆయనకు లోబడింది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు. ఉన్నాను. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గముల్లో సంచరించిన వాటిని వాని పాదముల కింద నీవు ఉంచినావు. చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తము ఆయనకు ముందు ఆదాముకి ఇచ్చాడు. ఏది? ఈ ఏలుబడి ఎవరికి ఇచ్చాడు? ఇది వాస్తవానికి ఈ వచనం ఆదాముకు సంబంధించింది. ఆదాము మొదటి సృష్టికి నాయకుడు ఆయన. అయితే ఆదాము పాపం చేయడం ద్వారా ఆ ఏలుబడిని, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము, మొదటి ఆదాము సింహాలను పిలిచేవాడు, పిలిస్తే వచ్చేవి, క్రూర మృగాలు వచ్చాయి, వాడికి పేర్లు పెట్టింది ఆయనే. అన్నిటి మీద అధికారం ఉంది. పాపం చేయడం వల్ల అధికారం పోగొట్టుకున్నాడు, ఏలుబడి పోగొట్టుకున్నాడు. కడపడి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఆదామైతే ఏలుబడిని పోగొట్టుకున్నాడో, ఇప్పుడు ఉదాహరణకి కోడి కొయ్యవన్న టైంకి, కోడి కోయన టైంకి కూడా యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆ కోడి ఏమైంది? యేసు ప్రభు మాటకు లోబడింది, కూర్చింది. ఇక్కడ గాడిద కూడా యేసు ప్రభు వారికి లోబడింది. అన్ని కూడా ఆయనకు లోబడ్డాయి. ఉదాహరణకి పేతురుతో అన్నారు వాళ్ళు, మీ బోధకుడు పన్ను కట్టడా అంటే కడతారు అని వాళ్ళు చెప్పారు. ప్రభువా పన్ను కట్ట అని చెప్పకముందే పేతురుతో ప్రభు చెప్పాడు, నువ్వు సముద్రం మీదకి వెళ్ళు, గాలం వేయి, మొట్టమొదటి ఒక చేప వస్తుంది, ఆ చేపలో ఒక శకలు ఉంటుంది, నీకు సగం నాకు సగం కట్టని చెప్పాడు. ఇట్లా యేసు ప్రభు వారు ఇట్లా మాట వచ్చిందో లేదో, ఎప్పుడో ఎవరో ఒక శకం మింగిన ఆ చేప అది వెంటనే ప్రభువు మాటకు లోబడి ఏమొచ్చింది? అది తీరానికి వచ్చింది. ఇలా పేతురు వల వేయగానే అది చిక్కింది. ఆ నోరు తెగగానే దాంట్లో శకలు ఉంది, దాంట్లో పన్ను. యేసు ప్రభు వారి కొరకు, పేతురు కొరకు పన్ను కట్టాడు. అంటే సముద్ర పక్షులు, అడవి జంతువులు, క్రూర మృగాలు అన్ని కూడా ప్రభువుకు లోబడ్డాయి. ప్రభువుకు సమస్తం పైన అధికారం కలిగిన వాడు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఊరేగింపుగా ఆయన గొప్ప కొన్ని లక్షల మంది ప్రజలు, ఆ రోజుల్లో 3 రకాల గుంపులు వచ్చారు యూదులు. ఒకటేమో గలిలయ నుంచి వచ్చిన యూదులు, రెండవది యెరూషలేములో ఉన్న యూదులు, మూడవది యేసు ప్రభు వారు లాజరు లేపినప్పుడు చూసిన యూదులు. 3 గుంపులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గలిలయ నుంచి వచ్చిన యూదులు యేసు ప్రభు వారిని గొప్పగా ఊరేగించి వాళ్ళు పలికిన పదం చూడండి. ఆ మాటలు 9వ వచనం. జన సమూహంలో 21:9 మత్తయి. జన సమూహంలో ఆయనకు ముందుగా వెళ్ళుచున్న వారును వెనక వచ్చున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయుచుండిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఊరేగించారు, ఆయన మహిమపరిచారు, ఆయన ఘనపరిచారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పూర్వ దినాల్లో ఈ యొక్క రోమన్ సైనికుడు 5,000 మంది సైనికుల్ని చంపితే గొప్ప ఘనత. 5,000 మంది సైనికులు చంపితే, రోమన్ సైన్యాధిపతి 5,000 మందిని చంపితే వారికి ఎంతో గొప్ప ప్రశంస, ఘనత ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా ఆ యొక్క రోమా సైనికుని యెరూషలేములోకి ఆహ్వానిస్తారు. ఎంత ఆడంబరంగా, ఎంత ఆర్భాటంగా, మరి వాయిద్యాలతో లోకమంతా, పట్టణం అంతా చూస్తుండగా రోమన్ సైన్యాధిపతిని ఊరేగిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా చంపాడా? ఏమైనా చేశాడా? ఏమి చేయలేదు కదా. అక్కడంటే 5,000 మందిని చంపాడు. రోమా సైనికుడికి ఘనత ఉంది, కిరీటం పెట్టారు, మెచ్చుకున్నారు, బహుమానాలు ఇచ్చారు, మరి ఇవన్నీ చేశారు. మరి యేసు ప్రభు వారికి ఎందుకు అంటే, యేసు ప్రభు వారు చేసింది భౌతికమైన యుద్ధం కాదు,
కానీ యేసు ప్రభు వారు చేసింది ఆత్మీయమైన స్పిరిచువల్ మరి బ్యాటిల్ అని చెప్పవచ్చు. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 4:4. ఈరోజు చాలా లేట్గా చదువుతున్నారు. ఈరోజు ఎందుకో మీరు చాలా లేట్ చదువుతున్నారు. వాక్యం వినిన వారిలో నమ్మిరి పురుషుల సంఖ్య 5,000 మంది. ఆ దినం 5,000 మంది. 3,000 మంది మారు మనసు పొందారు. తర్వాత రోజున 5,000 మంది. అంటే రోమన్ సైనికుడు 5,000 మందిని చంపాడు. కానీ ఇక్కడ మాత్రం 5,000 మందిని పరలోకంలో మరి యేసు ప్రభు వారు చేర్చారు. అర్థమైందండి? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో గొప్పగా ఊరేగించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రవచనం మనం చదివిన ఈ ప్రవచనం ఎక్కడిదంటే 118వ కీర్తనలో వచ్చింది. చూడండి, 118వ కీర్తనల గ్రంథం. దావీదు కుమారుడా హోసన్నా జయము జయమనే మాటలు అవి కీర్తనాకారుడి మాటలు కోట్ చేస్తున్నారు. 118వ 25, 26 వచనాలు. యెహోవా అట్లా చదవద్దమ్మా. యెహోవా దయచేసి కాదు, యెహోవా దయచేసి నన్ను రక్షించు. కొంచెం ఇవన్నీ చూసుకోవాలి మీరు, కావాలి కానీ. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం ఉండును గాక. యెహోవా మందిరంలోని మేము దీవించున్నాము. కాబట్టి 26వ వచనం, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం ఉండును గాక. ఈ ప్రవచనమే మరలా యేసు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఊరేగింపుగా యేసు ప్రభు వారిని వాళ్ళు చెప్పిన మాట హోసన్నా అన్నారు. హోసన్నా మీన్స్ జీసస్, ఏమంటే సేవ్స్ నౌ, అంటే ఆయన రక్షించేవాడు, ఇప్పుడు రక్షిస్తానని అర్థం. హోసన్నా అంటే రక్షించేవాడు, ఇప్పుడు రక్షించేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇందాక సోదరుడు కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి, మరలా జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 9:9 గురించి మనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఊరేగింపుగా వెళ్ళడం ద్వారా మనం ఏం చేయాలి? సంతోషించాలి. కానీ మొట్టమొదటిగా విశ్వాసులకు సంతోషం ఉండాలి. ఎలా సంతోషం ఉంటామన్నా మీరు అడగవచ్చు. ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఎలా నేను సంతోషించాలంటే యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణంలోకి వచ్చాడు. యేసు ప్రభు వారు గృహంలోకి వచ్చాడు. యేసు ప్రభు వారు హృదయంలోకి వచ్చాడు. యేసు ప్రభు వారు జీవితంలోకి వస్తే ఇక సంతోషం ఉండదా? కాబట్టి యేసు ప్రభు వారు ఆ యొక్క పట్టణంలోకి వెళ్తున్నప్పుడు వారందరూ కూడా సంతోషం, ఆనందం. కాబట్టి యేసుక్రీస్తుని జీవితంలో ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సంతోషం ఉంటుంది. యేసు ఉంటే సంతోషం, యేసు లేకుంటే సంతోషం లేదు. యేసు ప్రభు వారు ద్వారా నీకు సంతోషం, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫిలిప్పు 4వ అధ్యాయంలో మీరేం చూడకండి, అక్కడ ఆయన అంటున్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఎవరున్నారు చెరసాలలో? పౌలు చెరసాలలో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. ఎవరన్నా అట్లా రాస్తారా? చెరసాలలో ఉన్నారు. ఇక్కడ ఒక చేకు ఒక సంఖ్యలు వేసాడు, ఒక సైనికుడు నిలబడతాడు. ఇక్కడ ఒక సైనికుడు సంఖ్యలు వేసి నిలబడతారు. వాళ్ళు ఈయన నిలబడితే వాళ్ళు నిలబడతారు, ఈయన కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు, ఈయన పడుకుంటే వాళ్ళు పడుకుంటారు. అట్లా 6 గంటలకు ఇద్దరు డ్యూటీ మారుతారు. 6 గంటలు కానీ ఇంకొక 2 వస్తారు. అంటే రోజుకి ఎంతమంది? 2 4 8 24 గంటల్లో 4 సార్లు 8 మంది డ్యూటీలు మారుతారు. సంఖ్యలు ఆయనకున్నాయి. సంఖ్యలలో వాళ్ళకొక సంఖ్యలు, వీళ్ళకొక సంఖ్యలు వేసుకొని కూర్చుంటారు. ఒక వ్యక్తికి సంతోషం ఎట్లా ఉంటుందో చెప్పండి? చెరసాల్లో ఉండి, బాధల్లో ఉండి, శ్రమల్లో ఉండి, సంఖ్యలో ఉన్నవాడికి సంతోషం ఉంటుందా? అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకొన్ని రోజులకు ఆయన ఆ యొక్క రోమన్ పట్టణం బయట, ఆ రోమా బయట ఆయన శిరఛేదనం కూడా చేస్తారు. ఆయన మొదటి అధ్యాయంలో చెప్పాడు, నేను వెడలిపోవు కాలం సమీపించినది. అంటే ఆయన చనిపోతాడని నిశ్చయం. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క సీజర్ చక్రవర్తి ఆయన తల తీసివేస్తాడు. కానీ అప్పటికి కూడా ఆయన రాస్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందం అనేది, సంతోషం అనేది యేసు ప్రభు వారి ద్వారా మన హృదయంలో ఉంటుంది. యేసు ప్రభు వారు నీ జీవితంలో, నీ హృదయంలో ఉంటే అది మిక్కటమైన ఆనందం ఉంటుంది. యేసు లేకుండా మీకు విచారం, యేసుని మీరు నమ్ముకోకపోతే మీకు దుఃఖం. యేసు లేని వారికి ఎప్పుడూ ఆ చింత,
ఆ టెన్షన్, ఆందోళన, భయము, చనిపోతానేమన్న భయం. యేసు ఉన్న వ్యక్తులు సంతోషంగా ఆనందంగా ఉంటారు. యెరూషలేము కుమారుల కుమారి ఉల్లాసించుడి, ఆనందించుడి. కారణం ఏంటంటే యేసు ఆ నగరంలో ప్రవేశిస్తున్నాడు. యేసు మీ జీవితంలోకి వస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం. యేసు క్రీస్తు ద్వారా ఈ మానవాళికి సంతోషం. దావీదు పట్టణమందు ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు యేసుక్రీస్తు వలన సంతోషం. ఏ వస్తువు వలన సంతోషం రాదు, ఏ వ్యక్తి వలన సంతోషం రాదు, ఏ వ్యవస్థ వలన సంతోషం రాదు. నిజమైన ఆనందం, సంతోషం యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. ఆయన మీ జీవితంలోకి, మీ సంఘంలోకి, మీ హృదయంలోకి ఆహ్వానించండి. యేసు, నెమ్మది లేకుండా దుఃఖంతో బాధలో ఉన్నాను, నాయన నాకు సంతోషం అనుగ్రహించండి. యేసు ప్రభువారు సంతోషం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన అన్నాడు, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని. యేసు ప్రభువారు సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. కానీ మొట్టమొదటిగా ఆయన రాజు. రెండవది 9వ అధ్యాయం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సియోను యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు అంటే యెరూషలేము రాజు, ఇశ్రాయేలుకు రాజు, యూదులకు రాజు, యేసు ప్రభువారు పుట్టినప్పుడే ఆయన రాజు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే యేసు ప్రభువారు పుట్టుకతోనే రాజు, ఆయన పుట్టక ముందే రాజు. అదేంటంటే నీ రాజు యేసు ప్రభువారు. ఆయన నీకు రాజుగా ఉండాలి, ఆయన నీకు ప్రభువుగా ఉండాలి. ఆయన లోకానికి రాజే కావచ్చు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కావచ్చు. కానీ నీకు రాజుగా లేకపోతే, నీకు ప్రభుగా లేకపోతే నీకేం ఉపయోగం? అర్థమైందండి? ప్రభా నీవు నాకు రాజుగా ఉండు, నీ రాజు. ఇంత చక్కని మాటలు. ఆయన నీ రాజైనా, నీకు రాజుగా ఉన్నాడా, నీకు ప్రభువుగా ఉన్నాడా, నీవు ధన్యుడు. తర్వాత 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ నీ రాజు నీతిపరుడు. యేసు ప్రభువారు ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఈ లోకంలో ఒకే ఒక్క వ్యక్తి నీతిమంతుడు. సృష్టారంభం నుండి సృష్టి ముగింపు వరకు ఇంకెవ్వరూ నీతిమంతులు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. దేవుని వెతుకువాడు ఎవడును లేడు. అది 6:11 మాట్లాడు. కాబట్టి మరి ప్రపంచంలో ఎవరన్నా నీతిమంతుడా అంటే యేసు ప్రభువారు ఒక్కడే. మనం ఎన్ని నీతి పనులు చేసినా మనం నీతిమంతులకు కాలేం. మీ నీతి క్రియలన్నీ, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. అది ఎక్కడది 60వ అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 64వ వచనంలో ఆ మాటలు 4-5 వచనాలు ఉంటుంది అక్కడ. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. మనం ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత గొప్ప పనులు చేసినా దేవుని స్థాయిని, దేవుని నీతిని మనం అందుకోలేం. కాబట్టి ఆ నీతిమంతుడే, నీతిపరుడైన యేసు ప్రభువారు ఆయన నీతిని మనకి ఇవ్వడం కొరకై కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. అర్థమైందండి? రోమ 5వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తా అంటే 9వ వచనం ఏం చెప్తుంది? ఆయన రక్తం వలన మీరు ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుచున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో రక్తం చిందించకపోతే, ప్రాణం పెట్టకపోతే మనం ఎవరం కూడా నీతిమంతులం కాకపోయే వాళ్ళం. ఈ రోజున ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మనం పరలోకం వెళ్తున్నాం. పరలోకంలో వెళ్ళాలంటే శాపగ్రస్తమైన ఏది కూడా, చూడండి బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి, శాపగ్రస్తమైన ఏది కూడా పరలోకానికి వెళ్ళదు. కాబట్టి అనీతికరమైనది, అసహ్యకరమైనది ఏది కూడా పరలోకానికి వెళ్ళదు. నీవు నీతిమంతుడిగా చేయబడకపోతే పరలోకానికి వెళ్ళవు. కాబట్టి యేసు ప్రభువారు నిన్ను నీతిమంతుడిగా చేశాడు. నిన్ను నీతిమంతుడిగా చేయడం కొరకు యేసు ప్రభువారు నీ పాపాన్ని ఆయన మీద మోసుకున్నాడు. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21. ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరగని ఆయన మన కోసం మన పాపాలను ఆయన మీద మోసుకున్నాడు. ఆ యొక్క మరి ఆ చెట్టు మీద లేదా మ్రాను మీద ఆయన వేలాడ తీయబడ్డాడు. కాబట్టి మన పాపాలన్నీ ప్రభు మోసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మనందరి పాపాలు, మన గత పాపాలు, మన వర్తమాన పాపాలు, మన భవిష్యత్తు పాపాలు కూడా యేసు ప్రభువారు మోసుకున్నాడు. క్రీస్తు పూర్వం ముందు ఉన్న వారి పాపాలు, క్రీస్తు కాలంలో ఉన్న వారి పాపాలు, క్రీస్తు తదనంతరం ఈ లోకం ఉన్నంత వరకు అందరి పాపాలు
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువు వారు నీ పాపాలు మోసుకున్నాడు, నీ కొరకై పాపముగా చేయబడ్డాడు. శుభ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆయన అన్నాడు, ఇదో చూడు, నన్ను గొర్రెల కాపరి గొర్రెలు విడిచి చెదరగొట్టబడతాయి, కాబట్టి గొర్రెల కాపరి పట్టబడతాడు, మీరందరూ నన్ను విడిచిపెడతారు, మీరందరూ నన్ను విడిచిపెట్టినా నా తండ్రి నన్ను విడవడు అని చెప్పాడు. కానీ ఆఖరికి ఏం చేశాడు? తండ్రి కూడా చేయి విడిచాడు. నా దేవా నన్నేలా చేయి విడిచితివి. చేయి ఎందుకు విడిచాడు తెలుసా మీకు? ఎందుకు చేయి విడిచాడంటే మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మన పాపాలన్నీ కూడా ఆ కటిక చీకటిలో యేసు ప్రభు వారి మీద మోపబడ్డాయి. అందుకని దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తండ్రి కుమారుల మధ్య ఎడబాటు లేదు. వారు ముగ్గురు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిత్వమైన వారు ముగ్గురు ఏకత్వంలో ఉన్నారు, కలిసే ఉన్నారు. కానీ ఒక్క 3 గంటలు మాత్రం తండ్రికి కుమారుడికి ఎడబాటు వచ్చింది. అది శుభ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి 3 గంటల వరకు తండ్రి కుమారుని విడిచిపెట్టాడు. అర్థమైందండి? మన పాపాలు ఆయన మోసుకున్నాడు, నీ పాపాలన్నీ కూడా మోపబడ్డాయి. ఈరోజు నీకు శిక్ష లేదు. రోమా 8:1 ఏం చెప్తుంది? కాగా ఎవడైనా క్రీస్తు కాదు. రోమా 5:8 ఏం చెప్తుంది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు వేసినందున్న వారికి ఎందుకు లేదు? వాస్తవానికి మనకు శిక్ష విధి ఉండాలి కదా. మనం పాపం చేశాం కదా, చేయలేదా? ఇక్కడ నేను పాపం చేయలేదని ఎవరైనా చెప్పగలరా? నో పాపాలు చేస్తాం. పుట్టినప్పటి నుంచి ఎన్ని పాపాలు గతంలో చేస్తాం, ఇప్పుడు చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. కానీ ఎందుకు శిక్షా విధి లేదు? ఎందుకు లేదంటే మన శిక్షను ఆయన భరించాడు, మన కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు, మన పాపాలు ఆయన మోసుకున్నాడు. శిలువలో మన పాపాలు మోసుకున్న కారణంగా ఆయన మనల్ని కాగా దేవుని నీతి మనకు ఆరోపించాడు. దేవుని యొక్క నీతి మనకి ఇవ్వబడింది. అర్థమైందండి? మళ్ళీ నీతిమంతులుగా చేశాడు. మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తుని బట్టి సంతోషించాలి. రెండవది ఆయన రాజు, ఆయన నీ రాజుగా ఉండాలి. మూడవది ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడైతే ఒకవేళ ఆయన నీతిమంతుడై మనం మళ్ళీ నీతిమంతులుగా చేయలేదనుకోండి, మనకేం ఉపయోగం? కాబట్టి ఆయన నీతిమంతుడు మళ్ళీ ఏం చేశాడు? ఆయన నీతిని మనకిచ్చాడు. అంత మాత్రమే. ఇంకొక మాట, తర్వాత మాట, రక్షణ గలవాడు. కాబట్టి రక్షణ, హోసన్న అంటే ఏంటంటే సేవ్ నౌ అంటే ఇప్పుడు రక్షిస్తాడు, ఆయన రక్షించేవాడని అర్థం కదా. ఇక్కడ నేను రాసుకున్నాను హోసన్న అనే మాటకు అర్థం ఏమిటి? హోసన్న మీన్స్ సేవ్ నౌ అంటే రక్షించేవాడు, ఇప్పుడు రక్షించేవాడు. యేసు ప్రభువారు ఇప్పుడు రక్షిస్తాడు. హోసన్నా జయం అంటే హోసన్నా మీన్స్ సేవ్ నౌ. యేసు ప్రభువారు రక్షకుడు. ఆ రక్షకుడు తన మీరు మత్తయి 1:21 ఏం చెప్తుంది? ఆయన చెప్పండి, తన ప్రజల కొరకు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెడుతుంది. కాబట్టి యేసు ప్రభువారు రక్షకుడు. యేసు ప్రభువారు నిన్ను రక్షిస్తాడు. ఈ దినమైనా సరే ఎవరికైనా రక్షణ లేకపోతే యేసు ప్రభువారు నన్ను రక్షించు ప్రభువా, నీ రక్షకుడు నాకు రక్షణ అందించు. రక్షకుడు ఏమిస్తాడు? శిక్షకుడు ఏమిస్తాడు? శిక్ష ఇస్తాడు. మరి రక్షకుడు రక్షణ ఇస్తాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి రాలేదు. కాబట్టి నిన్నేదో తీర్పులోకి వేయడానికి, నరకంలోకి వేయడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. ఆయన ఇచ్చే రక్షణ ఎలాంటిదని చెప్పుకున్నాం? 3 అంతల రక్షణ. ఏ రక్షణ అది? గొప్ప రక్షణ, మామూలు రక్షణ కాదు. దేవుడు మనకి యేసు ప్రభు ఇచ్చిన రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన వెళ్ళాం. ఎలాగూ ఎంతమంది మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో తెలుసా? ఈ రోజు కూడా ప్రతిరోజు బైబిల్ చదవట్లేదు. రక్షించబడ్డారే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రక్షణ ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు కూడికకు రాకపోతే, ఆదివారం రాకపోతే రక్షణ నిర్లక్ష్యం చేసినట్లే. బైబిల్ ప్రతిదినం చదవకపోతే రక్షణ నిర్లక్ష్యం చేసినట్లే. సహవాసం రాకపోతే, ప్రార్థన చేయకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే, దేవుని కొరకు జీవించకపోతే, పాపాలు విడిచిపెట్టకపోతే ఏం చేస్తున్నారు? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నట్టే. కాబట్టి గొప్ప రక్షణ ఇది. మనకు యేసు ప్రభువారు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు, ఆఖరి రక్తపట వరకు వెల చెల్లించాడు. ఆయన పొడిచినప్పుడు రక్తంతో పాటు నీళ్ళు వచ్చాయి. తన పరిశుద్ధమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము మన పాపాలను క్షమిస్తుంది, మళ్ళీ నీతిమంతులుగా తీరుస్తుంది. కాబట్టి ఆయన వాళ్ళని రక్షించాడు. గొప్ప రక్షణ. రెండవది నిత్య రక్షణ. ఏ రక్షణ ఇది? నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్.
యేసు ప్రభు ఒకసారి ఒక బిడ్డ రక్షించబడ్డాడంటే మరి యుగ యుగాలు రక్షించబడతాడు. యేసు ప్రభు వారు ఏదో కొన్ని రోజుల కొరకు మళ్ళీ రక్షించలేదు, యుగ యుగాలు ఆయన మళ్ళీ ఎల్లప్పుడూ మనం ప్రభుతో ఉంటాం. నిత్య రక్షణ మొబైల్ ఆఫ్ చేయండి. నిత్య రక్షణ మూడవది సంపూర్ణంగా రక్షించాడు. ఆ రక్షణలో ఏ కొదవ లేదు. కాబట్టి యేసు ప్రభు వారు నేను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎలాంటి వాడు? ఆయన రాజు. జకర్యా 9:9 చదువుతున్నాం కదా, జకర్యా 9:9 చదవండి. మళ్ళీ కొన్ని వచనాలు. సియోను నివాసులారా సంతోషించుడి, జకర్యా 9:9 కదా, ఎక్కడుందమ్మా అది? జకర్యా తొమ్మిదో అధ్యాయం 9. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం. రక్షణ కావాలి. మూడవ సుగుణం ఏమిటది ఆయనది? ఒకటేమో నీతిపరుడు, రెండవది రక్షణ గలవాడు, మూడవది దీనుడు. అంతే. యేసు ప్రభువు వారికి సుగుణం ఏమిటంటే ఆయన దీనత్వం కలిగిన వాడు. ఎంత దీనుడో! పరలోకంలో సైతాను వాడు సృష్టమైన వాడు, సృష్టికర్త కంటే మించిపోవాలనుకున్నవాడు. అపవాదెవడు? సృష్టమా సృష్టికర్త? సృష్టింపబడిన వాడా సృష్టికర్తనా? సృష్టింపబడిన వాడేమో సృష్టికర్తగా ఉండాలని కోరుకున్నాడు, ప్రభు పైన ఉండాలని చూసుకున్నాడు. సృష్టికర్త అయిన యేసు మాత్రం ఎలా ఉండాలనుకున్నాడు? ఒక సృష్టం వలె దీనుడిగా. మీరు ఫిలిప్పు 6:2 చదివితే ఎంత తగ్గించుకున్నాడు. ప్రాణం పెట్టినంతగా, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఎంత తగ్గింపు ఉంది యేసు ప్రభువులో. ఈ రోజున యేసు ప్రభు ఏం కోరుతున్నాడు? మట్లాది వారు ఆయన మనం దీనులుగా ఉండాలి. నా ప్రభు దీనుడైతే, నా ప్రభు మరి నేనెందుకు గర్వం, నాకెందుకు అహంకారం? మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారు నా ప్రభు, నా బోధకుడు, నా రాజే ఇంత దీనుడు తగ్గించుకుంటే నేనేం చేయాలి? మనం కూడా ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి మట్లాది వారం ఏం నేర్చుకుంటున్నాం మనం అంటే యేసు ప్రభు వారు నీకు రాజుగా కలిగి ఉండాలి. రెండోది మట్లాది వారు ఏం నేర్చుకుంటున్నావు? ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి. యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకోవాలి. సంతోషం, ఆనందం, శాంతి, సమాధానం యేసుక్రీస్తు వల్లనే వస్తుంది. పామ్ సండే అదే నేర్పుతుంది. ఇంకా పామ్ సండే మనకి ఏం నేర్పుతుంది? మనల్ని నీతిమంతులుగా యేసు ప్రభు వారు నీతిమంతుడు. ఆయన నీతి నీకు ఆపాదిస్తాడు. ఇట్ ఇస్ ఇంప్యూటెడ్ అండ్ ఇంగ్లీష్లో మంచి పదం ఇంప్యూటెడ్. ద రైచియస్నెస్ ఇంప్యూటెడ్ అనే మాట ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు నీకు నీతిమంతుడుగా తీరుస్తాడు. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని నీకు ఇస్తాడు. ఆయన రక్షణ గలవాడు, నీకు రక్షణ ఇస్తాడు. ఆయనంత విశ్వాసం ఇస్తే, ఆయన దీనత్వం, ఆయన చూసి మనం కూడా ఏం నేర్చుకోవాలి? యేసు ప్రభువులో నేను కూడా ఇందాక ఉదయకాలం 11:29 వచ్చినాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఎంత దీన మనస్సు గలవాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఆయన నోట ఒక కపటం లేదు. కాబట్టి ఈ పామ్ సండే రోజులో ఇలాంటి తలంపులతో ప్రభు, ఈ పామ్ సండే దినంలో నన్ను నీకు సమర్పించు. నువ్వు నాకు రాజుగా చేసుకుంటున్నాను. ఆయన నా హృదయంలో నువ్వు రాజుగా, ప్రభువుగా ఉండు. నీ ప్రభుత్వానికి నేను లోపడతా. ప్రభు నాకు సంతోషం అనుగ్రహించు, నాకు శాంతినివ్వు. ప్రభు నన్ను నీతిమంతులుగా తీర్చు. ప్రభా నీ రక్షణలో నేను కొనసాగేటట్టుగా సహాయం చేయి. ప్రభా నీ వలె నేను తగ్గించుకుంటాను. ప్రభా ఇటువంటి తలంపులతో మనం మారు మనసు తిరిగి బలలో యోగ్యంగా చేయవేద్దాం. దేవుడి వాక్యం దీవించడం.